అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పద్మాస్ ఆర్గానిక్ గార్డెన్. ఈరోజు రైనీ సీజన్ స్టార్ట్ అయింది కదా, మన గులాబీ చెట్లకి చూసారా, ఈ వర్షాకాలంలోనే గులాబీ పూలు బాగా వస్తాయి అన్నమాట. అట్లాంటి గులాబీ పూలు బాగా బంచెస్ ఇలా గుత్తులు గుత్తులుగా రావాలి అంటే నర్సరీలో వాళ్ళకి చాలా పూలు వస్తుంటాయి అన్నమాట. అట్లాంటి ఎన్పికే ఫర్టిలైజర్ మనము కెమికల్ వాడకుండా ఇంట్లోనే ఆర్గానిక్గా తయారు చేసుకునే ఒక మంచి ఫర్టిలైజర్ మీకు చూపిస్తాను. ఈ ఫర్టిలైజరు మీరు 15 డేస్కి ఒక్కసారి చేశారు అంటే కనుక గులాబీలో బాగా గుత్తులు గుత్తులుగా పూస్తూ ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా గులాబీ పూలు కనుక మీకు బాగా పూయాలి అంటే సన్లైట్ బాగా మోస్ట్ ఇంపార్టెంట్. 8 అవర్స్ మినిమం సన్లైట్ తగిలేటట్టు ఈ పార్ట్స్ని మనము ఉంచాలి. రైనీ సీజన్లో సన్లైట్ కనుక తగలకపోతే ఈ గులాబీ చెట్లకు చూసారా ఇట్లాంటి ఫంగస్ అనేది వస్తుందన్నమాట. కాబట్టి రైనీ సీజన్లో సన్లైట్ ఉండే చోట మన గులాబీ ప్లాంట్స్ని పెట్టాలి. ఎంత బాగా సన్లైట్ ఉంటే గులాబీ చెట్లు కూడా అంత బాగా వస్తాయి. దానితో పాటు వాటరింగ్ కూడా మీరు చూడండి, ఇట్లా మనకి సాయిల్ కొద్దిగా ఎండిపోయింది అంటేనే మనం వాటర్ ఇవ్వాలి. అంతేగాని తడిగా ఉన్నప్పుడు ఈ వర్షాకాలంలో అస్సలు వాటర్ వేయకూడదు. గులాబీ చెట్లు చాలా సెన్సిటివ్ అనమాట, ఫంగస్ వస్తుంటుంది. అంతేకాకుండా దీనికి 15 రోజులకు ఒకసారి నీమ్ ఆయిల్ కానీ పుల్లటి మజ్జిగ కానీ స్ప్రే చేస్తే కనుక బూడిదైనా స్ప్రే చేయండి. మనకి ఆ గులాబీకి వచ్చే సెన్సిటివ్ అయిన తెగుళ్ళు అనేది రాకుండా ఉంటుంది. సరే, ఆ ఎన్పికే ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఏంటో మీకు చెప్తాను. ఆనియన్ పీల్ గులాబీ చెట్లకి చాలా బాగా ఉపయోగపడుతుంది. మన ఇంట్లోకి అవైలబుల్ ప్రతి ఒక్క ఇంట్లో ఆనియన్ పీల్ అనేది ఉంటుంది కదా. ఆనియన్ పీల్ తీసుకున్నాను. ఈ చూసారు కదా బనానా పీల్ అంటే నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉంటాను, అరటి తొక్కల్ని మనం ఎప్పుడు పడేయకూడదు అనమాట. అరటి తొక్కలు చెట్లకి చాలా బాగా ఉపయోగపడతాయి. అలాంటి బనానా పీల్ ఒక 2 తీసుకున్నాను. ఫ్రెష్ టీ పొడి, ఈ టీ పొడి చూసారు కదా, ఫ్రెష్ టీ పొడి నేను 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను అనమాట. నేను చెప్పే క్వాంటిటీ 2 కుండీలకైతే సరిపోతుంది. ఈసారి ఇంకొక కొత్తగా చూసారు కదా చాక్ పీస్, ఇది మన అందరికీ తెలిసిందనమాట. చాక్ పీస్ ఇది దీంట్లో కాల్షియం ఎక్కువగా ఉంటుందన్నమాట. గులాబీ చెట్ల గ్రోత్కి ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఏవేంటివి ఆనియన్ పీల్, బనానా పీల్స్, ఫ్రెష్ టీ పొడి, ఒక చాక్ పీస్ అయితే సరిపోతుంది. వీటన్నిటిని ఇట్లా మెత్తగా మిక్సీ చేసి పెట్టేసాను ఆల్రెడీ. చూసారు కదా, ఈ విధంగా పొడిగా వస్తుందన్నమాట. ఈ పొడిని మీరు ఏం చేస్తారంటే 15 రోజులకు ఒక్కసారి ఇది మంచి ఎన్పికే ఫర్టిలైజర్ లాగా, అంటే పూలు గుత్తులుగా పోయడానికి, ఫ్లవరింగ్ క్వాలిటీ బాగుండడానికి మనకి చాలా ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనం చేసుకున్న పొడిని ఇట్లా మనం ఏ ఫర్టిలైజర్ ఇచ్చినా వేరుకి దూరంగానే ఇవ్వాలని చెప్తా కదా. 1 టేబుల్ స్పూన్ అయితే ఒక చెట్టుకి 1 టేబుల్ స్పూన్ అయితే బాగా సరిపోతుందన్నమాట. ఇలా వేసేసి మీ చెట్టుకి వాటరింగ్ చేశారు అంటే కనుక గులాబీ పూలు బాగా మంచిగా వస్తుందన్నమాట. అంతేకాకుండా గులాబీ ప్లాంట్ బాగా అంటే ఈ రైనీ సీజన్లో బాగా కావాలి అంటే ప్రూనింగ్ అనమాట. అంటే ఆల్రెడీ నేను ప్రూనింగ్ చేశాను. చూడండి, ఇక్కడ నేను ప్రూనింగ్ చేశాను ఒక 2 లీఫ్లు కింద అనమాట. ఇక్కడ నేను ప్రూనింగ్ చేస్తే ఇక్కడ నుంచి ఒక స్టెమ్ వచ్చింది, ఇక్కడ నుంచి ఒక స్టెమ్ వచ్చింది. ప్రూనింగ్ చేస్తే కనుక ఇది నేను మొత్తం ప్రూనింగ్ చేసి పెట్టేశాను. ఇట్లా బాగా స్టెమ్స్ అనేవి గులాబీ చెట్లకి వస్తాయి అన్నమాట. అంతేకాకుండా అందరూ గులాబీ చెట్లలో మెయిన్ చూసేది ఇది చూడండి, ఇట్లా మొదళ్ళల్లో బ్లాక్గా అయిపోతుంది అనమాట. దీన్ని నెగ్లెక్ట్ చేసాము అంటే కనుక కాడ మొత్తము ఎండిపోతుంది. అందుకని ఎప్పటికప్పుడు ఈ బ్లాక్గా అయిన దాన్ని మనము పింక్ చేసేయాలి. చూసారు కదా, ఇలా ఎప్పుడు వచ్చినా కూడా వెంటనే కట్ చేయాలి. ఇక్కడ చూడండి, గులాబీ చెట్టుకి ఇట్లా బ్లాక్ అయిపోయింది కదా, దీన్ని కూడా మనము పింక్ చేయాలన్నమాట. అప్పుడే మొక్కలు అనేవి హెల్దీగా ఉంటాయి. ఈ లీవ్స్ అయితే నాకు వేప నూనె స్ప్రే చేస్తా కాబట్టి ఫ్రెష్గా ఉన్నాయి. ఇక్కడ ఈ చెట్టుకు చూపిస్తా చూడండి, ఇట్లా ఆకులు ఉంటాయి. ఇలాంటి ఆకులను కూడా మీరు ఎప్పటికప్పుడు చేత్తో తీసేయాలి. చేతికి మించిన ఆయుధం అనేది ఏది లేదని చెప్తా కదా. చూసారు కదా, ఈ విధంగా గులాబీ ఆకులను తీసేస్తూ ఉంటే ఇవన్నీ మనం చేసామంటే ఈ రైనీ సీజన్లో గులాబీ పూలు అనేవి బాగా వస్తాయన్నమాట. థ్యాంక్ యూ.